సులువుగా మనకు దొరికే వాటితో గార్డెనింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈరోజు వాటిలో ఒకటి నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఏంటి? ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఇదంతా గూడా క్లియర్‌గా షేర్ చేస్తానండి. వీటి ఉపయోగాలేంటో. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒక వారం గూడా గడిచిపోయింది. నేనైతే చాలానే మార్పులు చేయాలనుకున్నాను గార్డెన్‌లో. కానీ ఇంకా హౌస్ కన్‌స్ట్రక్షన్ పని ఇంకా కొంచెం పెండింగే ఉంది. ఇక ఆ పనులు పూర్తయితే గానీ నేను గార్డెన్‌లో మొక్కలతో ఎక్కువ టైమ్ స్పెండ్ జేయలేను. ఇప్పటికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన తోటలోకొచ్చినాక పూలైతే ఇంత బాగా పూస్తున్నాయి చూడండి. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న పూలన్నీ గూడా మన గార్డెన్‌లోకొచ్చిన తర్వాత పూసిన పూలే. మరి కొంచెం ఫ్రెష్‌గా గూడా అయినాయి మొక్కలు చెప్పాలంటే. మరి వచ్చిన రోజైతే ఎంత అసలు డల్‌గా ఉండంటే లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైతది. నిర్జీవంగా అందుకే నేను టైటిల్ గూడా అదే పెట్టినాను. కానీ ఇప్పుడైతే ఐయామ్ సో హ్యాపీ. మంచిగా చక్కగా పువ్వులు పూస్తున్నాయి. కొంచెం ఫ్రెష్‌గా గూడా అయినాయి. మళ్ళీ రీస్టార్ట్ అయితుంది వాటి గ్రోత్ గూడా. ఇంకా మీ గార్డెన్‌లో మీరు ఏ మార్పులు జేసుకోవాలనుకుంటున్నారు? ఏ మార్పులు చేశారో మరి హ్యాపీగా షేర్ జేసుకోవచ్చండి నాతో. నేను గూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పటి నుండయితే నేను ఏ ఒక్క మొక్క కొత్తది తెచ్చినా గూడా నేను స్టార్టింగ్ నుండి ఆ మొక్కని ఎట్లా నేను సంరక్షించుకుంటూ మరి దాన్ని పెంచి పెద్దగా జేస్తానో మీతో అంతా గూడా షేర్ జేస్తూ ఉంటాను. ప్లీజ్ కనెక్టెడ్‌గా ఉండండి. మరి కనెక్టెడ్‌గా ఉండడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఈరోజు సమస్యొచ్చి చూడండి ఇక్కడ పెస్ట్ ఎట్లా కనిపిస్తుందో. మొగ్గ నిండా గూడా పట్టేసింది. ఇట్లా మరి మొక్క నిండా గూడా ఉంది పెస్ట్. ఈ ఒక్క మొక్కకే గాదండి. ఇంకా కొన్ని మొక్కలకి గూడా ఉన్నాయి. ఇట్లున్నప్పుడు మనము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి వీటికి? ఓకే. లాస్ట్ వీడియోలో అప్పుడు నేను మీకు వంట సోడా స్ప్రే చేయాలని చెప్పినాను. చాలా బాగా పనిచేస్తది. కానీ ప్రతిసారి వంట సోడానే స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పెస్ట్‌కి అది అలవాటు పడిపోతే ఇంకా అది గూడా పోదనమాట. అంటే అది వర్కౌట్ గాదింకా ఆ వంట సోడా అనేది మనము తరచుగా స్ప్రే చేస్తే. ఓకేనా? అయితే ఇట్లా మార్చి మార్చి మనం పెస్టిసైడ్స్ అయితే ఎయ్యాల్సొస్తది మన గార్డెన్‌లో. అదే విధంగా ఈరోజు నేను చూపించబోయేదైతే మనకు పెస్టిసైడ్ లాగాను, నెక్స్ట్ వచ్చేసి మంచి ఫర్టిలైజర్ లాగా గూడా యూజ్ అవుతది. చూడండి ఎప్పుడైనా మన మొక్కల మీద ఇట్లా అయిపోయిన పూలుంటాయి గదా! వాటిని మనం తీసేయాలి. ఇట్లా ఆకులు పండు బారిపోయిన ఆకులు, పాత ఆకులుంటాయి గదా! వాటిని, అయిపోయిన పూలను మనం వెంటనే తీసేయడం వల్ల ఇంకా మనకు మొగ్గలు చాలా ఉన్నాయి గదా! పైన ఆ మొగ్గలకన్నిటికి గూడా ఎనర్జీ అనేది కన్వర్ట్ అయితది. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టాలి మన మొక్కని. ఇంకోటి నెక్స్ట్ ఈ పిచ్చి మొక్కలు ఉండనియద్దండి. ఎప్పుడు గూడా మన పాట్స్‌లలో పిచ్చి మొక్కలు ఉండడం వల్ల మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఇవి చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకొని ఆ పిచ్చి మొక్కలే పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్ మొక్కకి అందవలసినటువంటి ఫర్టిలైజర్ అందకుండా ఉంటది. అందుకని ఎప్పటికప్పుడు మనం ఇది శుభ్రం జేసుకోవాలి. నేనైతే ఇంకా ఒకటి ఒకటి చేస్తున్నాను. అన్నీ ఒకసారి జేయలేను. అటు కింద కన్‌స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. కాబట్టి నేను ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే అసలు చాలామంది పువ్వులు పూయట్లేదు మా మొక్కకి అన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా గూడా అంటుంటారు. అయితే మెయిన్ కారణం ఏంటంటే సన్‌లైట్ అండి. చక్కగా ఎండ బాగా తగిలే ప్లేస్‌లో మీరు మొక్కను పెట్టినట్టయితే పువ్వులు బాగా పూస్తాయి. ఫర్టిలైజర్ అవసరమే. అదే విధంగా సన్‌లైట్ గూడా చాలా చాలా అవసరం మన మొక్కలకి. పువ్వులు పూయడమే గాదు పెద్ద సైజులో గూడా పూస్తాయండి. మీరు గమనించి జూడండి ఎండకు పెట్టినాక ఎంత బాగా పూలు పూస్తాయో. చక్కగా ఇట్లా మట్టి అంతా గూడా మనం లూజ్ జేసుకోవాలి. ఎవ్రీ 10 డేస్‌కొకసారి. మరి ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి. మనకు సులువుగా దొరికేటటువంటి బూడిద. ఈ బూడిద మనం కట్టెలు కాల్చిన తర్వాత వచ్చేటటువంటి బూడిదండి. ఈ బూడిదను వాడుకొని మనం మంచిగా గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి మందార మొక్కలేంటి, గులాబీ మొక్కలేంటి, ఎటువంటి పూల మొక్కలకైనా చాలా బాగా యూజ్ అయితది. అదేవిధంగా కాయగూరలు, పండ్ల మొక్కలకి కూడా వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇదేదైతే అంతా కూడా మొగ్గలకి అంతా కూడా ఇట్లా చీడలాగా పట్టుకొని ఉంది కదా, మంచిగా ఇట్లా చల్లేయొచ్చు. మొక్క మొత్తం కూడా చల్లండి అంతా కూడా. ఆకులు, చిగుర్లు, కొత్తగా చిగుర్లు వచ్చే వాటికి కూడా
చాలా మటుకు మిలీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటిపైన కూడా చల్లొచ్చు. మరి మంచి పెస్ట్ కంట్రోలర్ అండి. చాలా మనకు పెస్టిసైడ్ లాగానే కాకుండా ఫర్టిలైజర్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనము ఫర్టిలైజర్ లాగా కూడా మొత్తం కూడా నేను ఈ బూడిద చల్లుతున్నాను కదా మొక్క పైన, రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం వాటర్తో వాష్ చేసేస్తాను. ఇట్లా వాష్ చేయడం వల్ల మళ్ళీ మొక్కలు అయితే ఫ్రెష్గా క్లీన్గా అయిపోతాయి. మనం కొంచెం పైప్తో కానీ స్ప్రేతో కానీ, స్ప్రే బాటిల్ ఉంటుంది కదా దాంతో కానీ మనము ఫోర్స్తో కొంచెం కడిగేస్తే ఈ బూడిదంతా కూడా పోతుంది. నెక్స్ట్ ఆ పెస్ట్ కూడా చనిపోయి ఉంటుంది ఆల్రెడీ. రాలిపోయి ఫ్రెష్గా అయిపోతుంది. చల్లడం చేస్తే మరి చక్కగా పెస్ట్ అనేది అయితే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఫర్టిలైజర్ లాగా ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఇప్పుడు చూపిస్తానండి. సింపుల్గానే మనము ఇచ్చేది ఉంటుంది, పెద్ద ప్రాసెస్లు ఏమీ ఉండవు. ఇవి సులువుగా దొరుకుతాయి. మనం ఇచ్చే పద్ధతులు కూడా చాలా సింపులే. ఈ విధంగా ఈ సైజు మొక్కకి, అంటే ఇది 15 ఇంచుల కుండి, 50 రూపీస్ టబ్ ఉంటుంది కదండి అది. దానికి ఇక్కడ పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు అనుకోండి. ఇక్కడ చూడండి నేను చేత్తో ఎంత ఇస్తున్నానో మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఇట్లా ఇస్తే సరిపోతుంది. చక్కగా మట్టిలో ఇచ్చేసి మొత్తం కూడా ఆ పైన మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో కలిసేటట్టుగా ఈ విధంగా కొంచెము కలిపితే సరిపోతుంది. తర్వాత నా పాట్స్కి అయితే ఇప్పుడు మట్టిలో అయితే తేమ చాలా ఉంది, అందుకని నేను ఇక్కడ వాటరింగ్ చేయట్లేదు. మీరు కంపల్సరీగా అంటే డ్రైగా ఉంటే సాయిల్ తప్పకుండా వాటర్ అనేది ఇవ్వండి ఈ బూడిద ఇచ్చిన తర్వాత. చూడండి ఇంకొక మొక్కకు కూడా, గులాబీ మొక్కకి ఇచ్చి చూపిస్తాను. ఇదే విధంగా సేమ్ అండి మొక్క పైన ఇగో చూడండి మొగ్గలు ఉన్నాయి కదా చక్కగా. మరి స్ప్రింకిల్ చేస్తున్న గులాబీ మొక్కలకైతే మర్చిపోకుండా మరునాడు మీరు కంపల్సరీగా వాటర్ వాష్ అనేది చేయాలి. ఎందుకంటే ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్స్ గులాబీ మొక్కలకి చాలా ఉంటుంది కాబట్టి చక్కగా వాటర్ వాష్ చేసేయాలి. తర్వాత మట్టిలో కూడా ఈ విధంగా ఇవ్వచ్చు. చూడండి 2 స్పూన్లంతా నేను ఈ పాట్కి కూడా ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇచ్చేసి వాటర్ అవసరం అయితే వాటర్ ఇవ్వండి, ఓకేనా. మరి ఈ బూడిద అనేది మనం మొక్కకి ఇవ్వడం వల్ల మంచి కాల్షియం అందుతుందండి. అదేవిధంగా మంచి పొటాషియం కూడా ఉంటుంది బూడిదలో. పొటాషియం ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి, కాల్షియం ఇవ్వడం వల్ల పూల సైజు కూడా బాగా పెరుగుతుంది. అదేవిధంగా వేరు వ్యవస్థ కూడా బాగా బలంగా తయారవుతుంది. చక్కగా మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకే పురుగు కూడా ఉండకుండా మరి పెస్టిసైడ్ లాగా, మరి ఇటు మంచి ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ బూడిద మట్టిలో ఇవ్వడం కూడా నెలకొకసారి ఇస్తే సరిపోతుంది. మనకు ఈజీగా ఐరన్ చేస్తారు కదండి, ఐరన్ చేసే వాళ్ళ దగ్గర నుండి కూడా మనము ఈ బూడిద తెచ్చుకోవచ్చు. లేదా 4 కట్టెలు పోగేసి వాటిని కాల్చిన తర్వాత వచ్చినటువంటి బూడిదను కూడా మనం ఈజీగా వాడుకోవచ్చు. ఈ బూడిదను మనము పెద్ద మొత్తంలో ఒక్కసారి మనకు దొరికినా కూడా మరి చక్కగా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా సింపుల్ వాటితోని మనం సులువుగా మనం గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా. మరి ఈ వీడియో మరి మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.